హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఈజీగా పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. 1.5 కప్పు కందిపప్పును అయితే నేను తీసుకున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. 2 టైమ్స్ కంటే ఎక్కువ వాష్ చేయొద్దండి పప్పుని, ఎందుకంటే దానిలో ఉన్న టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి 2 టైమ్స్ ఇలా క్లీన్గా వాష్ చేసేసుకోండి. అలా కడిగి పెట్టుకున్న దాంట్లోకి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలానే ఒక చెంచా పసుపు తీసుకున్నానండి. అలానే 3 టమాటాలు తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం చింతపండు, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా నేను 2 స్పూన్స్ వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేశానండి. ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను. అలా 4 to 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కంపల్సరీ 4 to 5 విజిల్స్ అనేది రావాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఆ పప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ కలుపుకోండి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఒక ఆనియన్, 4 ఎండుమిర్చి వేసి పక్కన పెట్టుకున్న పప్పును వేసేసి తగినంత కారం వేసేసి కలిపేసేయండి. బాగా ఉడికిందాక ఉంచండి.